అదిన్ని రోజులు ఒక తీవ్రవాది ఇంట్లో కలిసి ఉంది. దాన్ని పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. నీ కొడుక్కి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? అది నా మునిమనవణ్ణి తీసుకెళ్లి ఎవరికైనా అమ్మేస్తే? అవునానా, ఈ మధ్య పిల్లల్ని ఎత్తుకుపోయే గ్యాంగ్ కూడా ఇలాగే నర్సులాగా వచ్చి నమ్మించి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. మీరా కూడా అలాంటిదే అయ్యుంటుంది. మేమిలా అంటున్నామని తప్పుగా అనుకోకండి మావయ్య. ఈ కాలంలో ఎవ్వరిని నమ్మడానికి వీల్లేదు. తీవ్రవాదులతో పరిచయం ఉన్నది ఏమైనా చేస్తుంది. అది నువ్వింకేం మాట్లాడకరా. వెంటనే నా మునిమనవడు ఇంటికి రావాలి. ఆ నర్సుకు ఫోన్ చేయండి. మీరా ఫోన్ నెంబర్ మా దగ్గర లేదత్తయ్యా. ఏంటి? దాని నంబర్ మీ దగ్గర లేదా? ఇన్ని రోజులు నంబర్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు? హ, ఇప్పుడు నా మునిమనవడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? చిన్నబాబుకి ఏమీ కాదమ్మా, మీరేం కంగారు పడకండి. మీరా మేడం క్షేమంగా తీసుకువెళ్ళి క్షేమంగా తీసుకొస్తారు. హే, ఆ మీరా ఏమైనా నీ మేనకోడలేంట్రా లేదా నీ కూతురా? దాని మీద అంత నమ్మకం ఏంటి నీకు? నోరు మూసుకుని నీ పన్ను చూసుకో. ఒరే అర్జున్, ఒక అరగంటలో నా ముని మనవడు నా ఇంట్లో ఉండాలి. లేదంటే ఆ మీరాని చంపేస్తా. అన్నా, షార్ట్ కట్ అని చెప్పి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు మీరు? అన్నా, మిమ్మల్ని అడిగేది. మీకే చెప్పేది, ఆటో ఆపండి. ఆపుతారా, దూకేమంటారా? ఎవరన్నా నువ్వు? మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చా? నువ్వా? నా బిడ్డ! ఏయ్, నా బిడ్డ! ఏయ్ అరవకో. వద్దన్నా, అన్నా, నా బిడ్డ నాకు ఇచ్చి అన్నా. చంటి బిడ్డన్నా, ప్లీజ్ అన్నా, నాకు ఇచ్చి నా బిడ్డ నాకు ఏడవకో. ఇచ్చి. అసలేమనుకుంటున్నావు నువ్వు? నేను అడిగిన బాక్స్ తీసుకురా అంటే పగులు వెతకలేను, రాత్రి వెతుకుతాను అన్నావు. నాకు టైం కావాలంటూ రోజుకొక కబురు చెప్తూ ఉన్నావు. ఇంతవరకు నువ్వు ఆ బాక్స్ తీసుకురాలేదంటే మీకు దండం పెడతానన్నా, దయచేసి నా బిడ్డ నాకు ఇవ్వండి అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ఆ బాక్స్ ఇచ్చి నీ కొడుకుని తీసుకెళ్ళు. అంతవరకు వీడు నా దగ్గరే ఉంటాడు. అన్నా, అన్నా, వద్దన్నా. వాడు చిన్న బిడ్డన్నా, నేను లేకుండా ఉండలేడన్నా. అందుకే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మారు పేరుతో మారు వేషంలో నా కొడుకు దగ్గరికి వెళ్ళొస్తున్నాను. దయచేసి నా కొడుకు నాకు ఇవ్వన్నా. చెప్పాను కదా, బాక్స్ ఇచ్చి బాబుని తీసుకెళ్ళు. అప్పుడు గానీ నీకు బుద్ధి రాదు. అన్నా, దయచేసి అలా అనకన్నా. నన్ను మీ తోడు పుట్టిన చెల్లెలు లాంటిది అన్నారు కదన్నా, ఎందుకన్నా ఇలా చేస్తున్నావు? నేను నిన్ను కాపాడింది, నా ఇంట్లో పెట్టుకుంది ఆ బాక్స్ కోసమే. నాకు అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎవరూ లేరు. కేవలం నీ దగ్గర నుంచి బాక్స్ రాబట్టడానికే అలా అబద్ధం చెప్పాను. అన్నా, నీ వల్ల పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. నాకు కూడా టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. బెయిల్ మీద బయటికి వచ్చి బిడ్డ దగ్గర ఉంటున్నాను. అవన్నీ నాకు తెలుసు. ఈ కబుర్లన్నీ నాకు చెప్పకు. నాకు బాక్స్ కావాలి. అది ఇస్తావా లేదా? లేదంటే ఇక్కడికిక్కడే నీ బిడ్డని చంపి పడేస్తాను. అన్నా, వద్దన్నా. అన్నా, అన్నా, వద్దన్నా. అన్నా, ప్లీజ్, ప్లీజ్ నా బిడ్డని ఏం చేయొద్దన్నా. అన్నా, అన్నా, ప్లీజ్ నా బిడ్డని ఏం చేయొద్దు. మీ కాలు పట్టుకుంటానన్నా. అన్నా, ప్లీజ్. అన్నా, నా బిడ్డని ఏం చేయొద్దన్నా. ప్లీజ్ అన్నా, వద్దన్నా. నా బాబుని ఏం చేయకన్నా. ఆ బాక్స్ని ఎలాగైనా నీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. నా కొడుకునివ్వన్నా. నీకిదే లాస్ట్ వార్నింగ్. బాక్స్ ఇచ్చావా సరే సరే, లేదంటే నీ ఇంటిని బాంబు పెట్టి లేపేస్తాను. మొత్తం అందరూ తునాతునకలైపోతారు. లేదన్నా, లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ బాక్స్ని తీసుకొస్తాను. ఇదిగో,
ఈరోజు రాత్రికి బాక్స్ తీసుకొని ఆ అడ్రస్కి రా, లేదంటే నా సంగతి తెలుసు కదా, నీ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. అలాగే నా బిడ్డనివ్వన్నా ప్లీజ్. మళ్ళీ మళ్ళీ చెప్పను, ఈ రాత్రికి బాక్స్ తెచ్చిచ్చావా మీ ఇంట్లో వాళ్ళందరూ బతుకుతారు, లేదంటే మొత్తం అందరినీ చంపేస్తాను. రేయ్, కాసేపట్లో గౌతమ్ గడ్ ఇక్కడికి వస్తాడు. మీలో ఒకరు డోర్ తీయండి. వాడు లోపలికి రాగానే ఇంకొకడు వాడి తల పగలగొట్టండి. సరే అన్న. అనయ్య అనయ్య వాడి తల నేను పగలగొడతానన్నయ్య. వాడిని నా చేతులతో కోమలకు పంపిస్తాను. రేయ్, ముందు వాళ్ళు వాడి తల పగలగొడతారు, ఆ తర్వాత నువ్వు వాడి తల పగలగొట్టు. హ్మ్? వచ్చినట్టున్నాడు. వెళ్ళండి, చెప్పినట్టు చేయండి. డాక్టర్ రండి, డాక్టర్ రండి. ఎవడన్నయ్యా వీడు? గౌతమ్ రాకుండా వీణ్ణెందుకు పంపించాడు? ఆ గౌతమ్ గడికి మన మీద అనుమానం వచ్చినట్టుందన్నయ్య. నాకు స్పృహ వచ్చిందని తెలిసిపోయిందేమో, అందుకే వాడి బదులు వీడొచ్చాడు. వాడికి డౌట్ వచ్చుంటే వాడే వచ్చుండేవాడు. ఇదేదో పొరపాటు జరిగినట్టుంది. ఇప్పుడు వీడిని ఏం చేద్దామన్నా? తీసుకెళ్ళి బయటపడేయండి. అసలు ఆ గౌతమ్ గడి ఎందుకు రాలేదన్నయ్య? వేరే వాడిని పంపించాడు. నాకు పిచ్చిలేస్తుంది, నాకు మెంటల్ వస్తుంది. రాయ్, ఆవేశపడకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆ గౌతమ్ రాకుండా వేరే వాడిని ఎందుకు పంపించాడో కనుక్కుంటాను. అది నాకు వదిలేసే. రాయ్ గౌతమ్, ఆ మేరా నా మునిమనోడిని తీసుకెళ్లి 2:30 గంటలైంది, ఇంతవరకు తిరిగి రాలేదు. నాకు తెలిసి అది బాబుని తీసుకొని ఎటో పారిపోయి ఉంటుంది నానమ్మ. తనకు తీవ్రవాదులతో సంబంధాలున్నాయి కదా, బాబుని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఫోన్ చేసి బాబు కావాలంటే డబ్బులు ఇవ్వండి అని బ్లాక్మెయిల్ చేస్తుందేమో. అదేం చేయగలదో విన్నారు కదా, అలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుని పెద్ద తప్పు చేశాం. ఏమండి, నాకెందుకో భయంగా ఉంది. ఎందుకైనా మంచిది పోలీసులకి కంప్లైంట్ చేద్దామండి. తొందరపడకు సుభద్ర, ఇంకొంచెం సేపు చూద్దాం.